ఆ ఇన్ఫాని కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. శ్రీ వెంకట రమణారెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్నగా సార్ వారిని అంటా ఉన్నా, ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ ముందర పెడతా ఉన్నాం.